మనమైతే రైస్ బీరు ఈ ఇంట్లోనే తయారు చేయబోతున్నాం. ఈ ఇల్లు ఎలా ఉందో ఇప్పుడైతే మనం చూద్దామా. ఈ రైస్ బీర్ అనేది పెళ్లికి 5 రోజుల ముందు తయారు చేస్తారనమాట. ఇవైతే మామిడికాయలండి, అడవిలో ఫ్రీగా దొరుకుతాయండి. మేమైతే ఈ ఆదివాసుల పర్మిషన్ తోనే రైస్ బీరు షూట్ చేయడానికి వచ్చామన్నమాట. ఈ ఆకుల్లోనే రైస్ బీర్ అయితే తాగుతారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్న రైస్ తోనే రైస్ బీర్ అయితే తయారు చేస్తారు. ఇది తయారు చేసే పూర్తి పద్ధతి అయితే ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, కుండ పాత్రలో కూర అయితే వండారు. ఇది చింతచిగురు పులుసు అండి. ఇందులో మటన్ ముక్కలు కూడా వేస్తారు. ఒకప్పుడైతే మా తాత వాళ్ళైతే మట్టి పాత్రల్లోనే వండుకుని తినేవాళ్ళనమాట ఇలాగా. ఇదిగో ఇది రైసు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి గంజి లాంటి దాంతోనే మొత్తెక్కే పానీయం అయితే తయారు చేస్తారనమాట. దాన్నే రైస్ బీర్ అని అంటారు. ఈ రైస్ బీర్ ని ఎలా తయారు చేస్తారో మీకైతే పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఈ రైస్ బీర్ కావాల్సిన బియ్యాన్ని అయితే దంచే రోలు ఇదేనండి. ఇక్కడైతే వరుసగా 4 రోళ్ళు అయితే ఉన్నాయండి. వీళ్ళైతే బియ్యాన్ని మిల్లి పట్టించుకోరు, దంచుకుంటారనమాట. వారం రోజులు కావాల్సిన బియ్యాన్ని అయితే వాళ్ళే దంచుకుంటారనమాట ఇదే రోల్లో. దానికి ముందుగా ఈ గదిలో ఏముందో మనం ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడైతే వాళ్ళు రోజు దంచే పుట్టయితే ఉందండి. వీళ్ళకి మిల్లులు దూరమే, బియ్యము దొరికే షాపులు దూరమే. ఇదిగో ఇక్కడ చూడండి ఒక్కసారి, ఎండిన ఇప్ప పూలు ఎలా స్టాక్ పెట్టుకొని ఉన్నారో. దీని ద్వారా కూడా పెళ్లికి కావాల్సిన ఇప్పసారాన్ని అయితే తయారు చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రైసు, ఇది వీళ్ళ చేనులో ఇక్కడ పండిన రైసే. రైస్ బీరు తయారీకి అయితే ఈ బియ్యమే వాడతారనమాట. ఎటువంటి ఎరువులు, ఎటువంటి మందులు వాడని ఈ రైసు వల్ల కిక్ కూడా బాగా వస్తుంది. ఈ సొరకాయ బుర్రలో పోసి చాలా కాలం నిల్వ ఉంచుతారు ఈ రైస్ బీర్ ని. ఇలాంటి సొరకాయ బుర్రలు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అయితే దొరకవు. కేవలం ఆదివాసుల దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఈ ఊర్లో పెళ్లికి ఇంకో 5 రోజులు టైం అయితే ఉందండి. రైస్ బీర్ అయితే ఈ సాయంత్రం కాలం నుంచే మొదలు పెడతారండి. అదైతే పూర్తి వీడియో చూపిస్తాను మీకు. అది ఆవులు కడతారు, ఇప్పుడు కాదు. ఆవులు మేపుతారు కదా, అప్పుడు ఏంటంటే తప్పుకోకుండా ఒకవేళ తప్పిపోయినా కానీ ఈ 4 రోళ్ళు కలిపి 4 రోకళ్ళు అయితే ఉంటాయండి దంచడానికి. ఇటొక్కలు అటొక్కలు కూర్చొని దంచుతూనే ఉంటారండి. పెళ్లికి వచ్చే 100 మందికి రైస్ బీరు కావాలంటే అది ఒక్కరితో కాదండి, ప్రతి ఇంట్లో తయారు చేస్తారండి ఇలాంటి రైస్ బీరు పెళ్లికి ముందు. అడవుల్లోనే ఆదివాసులకి మద్యం దొరకదు కాబట్టి ఈ రైస్ బీరు చాలా సావుకండి. నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా దంచుతున్నారో. ఈ రైస్ బీరు తయారు చేయడానికి అయితే బియ్యాన్ని అయితే శుభ్రంగా చెరిగి కడిగి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఊర్లో కరెంట్ అయితే లేదండి, సోలార్ తప్ప. సోలార్ కూడా ఈ రోజు ఏంటో రావట్లేదు, వెలగట్లేదు అసలు. చాలా వేగంగా అయితే ఈ బియ్యాన్ని దంచాల్సి ఉంటుందండి, ఎందుకంటే వేడి ఆరిపోకూడదు. అదే విధంగా చాలా మెత్తగా అయితే దంచాల్సి ఉంటుంది. అది నలగాలంటే అది అంత ఈజీ కాదండో, చాలా బలంగా చాలా గట్టిగా దంచాల్సి ఉంటుంది. గంటల తరబడి కూర్చొని దంచుతారు అలాగా. ఈ దంచిన బియ్యం పిండినైతే జల్లెల్లో పడతారండి మెత్తగా. ఆదివాసీ పెళ్లిళ్ళకైతే తప్పనిసరిగా రైస్ బీర్ అయితే ఉండాల్సిందే. రైస్ బీర్ అంటే లంద్ అనమాట. పెళ్లింట్లో బియ్యాన్ని అయితే ప్రతి ఇంటింటా పంచుతారండి. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఊరు మొత్తం పంచుకొని కొంచెం కొంచెం దంచుకొని పిండి అయితే తెస్తారనమాట. ఇప్పుడైతే తెల్లవారిందండి. రైస్ బీర్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడైతే మీకు డీటెయిల్ గా చూపిస్తాను. కట్టెల పొయ్యి మీద నీళ్లను మరగబెట్టి ఆ మరుగుతున్న నీళ్ళని అయితే పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్దలాగా చేసుకుంటూ వండ చేసేసి ఆవిరి మీద ఉడికిస్తారనమాట. ఆ నీళ్లు వేడిగా ఉన్నప్పుడే పిండిని అయితే ముద్దని చేసి ఆవిరిలో ఉడికించాల్సి ఉంటుంది. ఈ
ఈ పిండిలో నీళ్లు పోస్తూ ఆరిపోకుండా అయితే కలుపుతున్నారండి. చూడండి, ఈ రైస్ బీర్ లో కలపడానికైతే వరి మొలకలనైతే ఎండబెట్టి దంచి పొడి చేసి కలుపుతారండి. ఆ ఒడ్ల మొలకలు కలపడం వల్ల రైస్ బీర్ కైతే నిసా కిక్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ పిండి అయితే మొత్తం కలిపి పెట్టుకొని ఉన్నారు. నాకైతే ఇలా తినడం కూడా చాలా బాగా అనిపిస్తుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా తినడం కూడా. ఈ బియ్యం బీర్ అనేది ఒంటికి కూడా చాలా చలవ చేస్తుందని ఆదివాసులు అయితే భావిస్తారు. ఇది లేకుండా అయితే ఆదివాసులు పెళ్లిళ్ళైనా సరే పండగలైనా సరే అసలు జరగవండి. ఇది కంపల్సరిగా ఉండాల్సిందే. ఇలా ముద్ద చేసిన పిండినైతే ఆవిరిలో ఉడికిస్తారు. అది ఎలా ఆవిరి మీద ఉడికిస్తారో నేను ఇప్పుడైతే మీకు లైవ్లో చూపిస్తాను. ఈ విధంగా ఒక పాత్ర పెట్టి ఆ పాత్ర పైన ఒక అల్లికన బుట్టిని పెట్టి ఉడికిస్తారనమాట. ఈ పద్ధతే ఈ రైస్ బీర్కి చాలా ముఖ్యమైనది. ఈ పిండిని మొత్తం అయితే ఇప్పుడు కలుపుకున్నారు. ఇది చల్లారడం కోసం మంచంలో గాని బుట్టలో గాని పోసి చల్లారుస్తారనమాట. ఇది కొంచెం చల్లబడ్డ తర్వాత కుండలో పోస్తారండి. కుండలో పోసిన తర్వాత వాటర్ పోస్తారు. వాటర్ పోసిన తర్వాత మొలకలతో దంచి పెట్టుకున్న వరి పిండినైతే పోస్తారు. అబ్బా, ఆ పొగలు గక్కుతూ అలాగ బుట్టిలో కుమ్మరిస్తూ ఉంటే గుమ్మగుమ్మలాడుతూ పొగలు గక్కుతూ ఉందండి. నాకైతే భలే తినాలనిపిస్తోంది. చల్లారిన తర్వాత అయితే కుండలో పోసే ప్రాసెస్ అయితే జరుగుతుంది. కుండలో పోసిన తర్వాత 3-4 రోజుల తర్వాత అయితే బాగా మగ్గాలి, పులిసిపోవాలి. అప్పుడే బీర్ అయితే తయారవుతుంది. చూస్తున్నారుగా, ఇలాగనమాట. పెళ్లి రోజైతే రానే వచ్చిందండి. ఈ రోజైతే రైస్ బీర్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈ రైస్ బీర్ అయితే కొంచెం పుల్లగా కొంచెం తీయగా అయితే మారిపోయి అయితే ఉంటుంది. తాగితే ఉంటుంది, అబ్బో మామూలు కిక్కురాదు. దూరం నుంచి పెళ్లికి వచ్చిన బంధువులు కూడా బాటిల్లో అయితే పోయించుకొని తీసుకెళ్తారండి. అంత టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. చూడండి, వీలైతే ఎంత ఇష్టంగా తాగుతున్నారో రైస్ బీర్ని. ఇక్కడైతే ఆదివాసి అమ్మలక్కలైతే అదే బీరు అయితే తాగుతున్నారండి. పాపం రాత్రంతా పిండి దంచి నడుములు పోయేదాకా కష్టపడ్డారు. బయటికి వెళ్చినప్పుడు కూడా ఈ రైస్ బీర్ని అయితే ఇలా బాటిల్లో పోసుకొని పట్టుకొని వెళ్తారనమాట. కొన్నిసార్లు అయితే ఎండాకాలంలో కూడా ఆదివాసీ సంతల్లో కూడా అమ్ముతారండి ఈ రైస్ బీర్ని. ఆ సెంబుద్ది కదా, అది 20 రూపాయలే. చాలా మంది ఎండల నుంచి వస్తారు కదా దూరం, ఇంకా వచ్చినప్పుడు ఆ లోట తాగుతారు. మీరు ఎప్పుడైనా ఈ రైస్ బీర్ని టేస్ట్ అయితే చేశారా? చేసుంటే కామెంట్ అయితే చేయండి. కుండ సంతలో అయితే అమ్మడం నేనైతే చూసానండి. ఇలా ఆకు డప్పల్లో అయితే పెళ్లిళ్ళలో మనకైతే పోషిస్తారు. అంతేకాదు, పెళ్లిళ్ళలో రైస్ బీర్తో పాటు ఇప్పసార కూడా పోస్తారు. మరో సరికొత్త వీడియోతో నా ప్రయాణం అయితే కొనసాగుతూనే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.